కడప జిల్లా బద్వేలు పట్టణంలోని సిద్ధబట్టం రోడ్లో రామాలయం ఎదురుగా ఎంఎస్ శ్రీనివాస ఏజెన్సీలో బుధవారం ఐశ్వర్య బ్రాండ్ దంపుడు బియ్యం స్టోర్ను ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు కె సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మా దంపుడు బియ్యం మెలమెలలాడే మెరుపు కానీ, తళతళలాడే తెలుపు కానీ ఉండవు. కేవలం ఆరోగ్యం, రుచి, కమ్మదనం మాత్రమే ఉంటాయని, స్వచ్ఛమైన పాత బియ్యం, ఫైబర్ రిచ్, మధుమేహ నియంత్రణలో సహకరిస్తుందని, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుందన్నారు. కిలో దంపుడు బియ్యం 80 రూపాయలు, 5 కిలోల బియ్యం 380 రూపాయలకు లభిస్తుందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఈ స్టోర్ 3వదని, త్వరలో ప్రతి పట్టణంలో మా ఐశ్వర్య స్టోర్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జె శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్. మేము వచ్చే ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈరోజు ఇక్కడ బద్వేల్ పట్టణంలో మనం ఫ్రాంచైజీ ఓపెన్ చేయడం జరిగిందండి. మన కంపెనీ ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి శ్రీనివాస్ గారు వచ్చేసి ఈ ఏరియా సరౌండింగ్ మార్కెట్స్ అన్నిటికీ వారు మన ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఇక్కడ సంస్థ యొక్క ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కిరాణా షాప్లో, ప్రతి సూపర్ మార్కెట్లో, ప్రతి షాప్లో మన ఈ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా అవైలబుల్ చేయించడం జరుగుతుంది. వాటన్నిటిని శ్రీనివాస్ గారు మీ అందరికీ త్వరలోనే కలుస్తారు, బద్వేజ్లో ఉన్నటువంటి డీలర్స్ అందరికీ. సో కమింగ్ టు అదర్ ముఖ్యమైన విషయాల్లోకి వస్తే, కంపెనీ వచ్చేసి గత 20 సంవత్సరాలుగా బ్రాండ్ నేమ్స్తో మనం ఒక మంచి బ్రాండ్తోని 20 సంవత్సరాలుగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి కంపెనీ అండి. నవంబర్ 3వ తారీఖు మన బ్రాండ్ అంబాసిడర్ సుమా గారి చేతుల మీదుగా మనం బ్రాండ్ని లాంచ్ చేసి ఆంధ్ర, తెలంగాణతో పాటు సౌత్ ఇండియా మొత్తంలో మనం స్ప్రెడ్ అయ్యేలాగా వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్తున్నామండి. ఇది మా 19వ షోరూమ్ అండి. ఇక్కడ నుండి ఇంకా ఫర్దర్గా షోరూమ్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయండి. కడప జిల్లా, పాత కడప ఉమ్మడి జిల్లా విషయానికి వస్తాయండి. మన మొదటి షోరూమ్ పొద్దుటూరులో ఓపెన్ అయిందండి. దాని తర్వాత కడపలో ఓపెన్ అయిందండి. దాని తర్వాత కడప జిల్లాలో, పాత ఉమ్మడి కడప జిల్లాలో ఇది 3వ షోరూమ్ ఈరోజు బద్వేల్లో ఓపెన్ అయిందండి. ఇలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైన పట్టణంలో మనకి వ్యాపార అవకాశం ఉందండి. ప్రతి పట్టణంలో మన షోరూమ్స్ ఓపెన్ అవుతాయండి. ఇది మా కంపెనీ యొక్క ఇదండి. తర్వాత వచ్చేసి కంపెనీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రోడక్ట్, చాలా ప్రెస్టీజియస్గా లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే దంపుడు బియ్యం క్వాలిటీతో ఇస్తున్నటువంటి స్వచ్ఛమైన పాత బియ్యం అండి. సుమారుగా 18 నెలలు పైగా వడ్లని నిల్వ ఉంచి ప్రాసెస్ చేసి ప్యూర్ రా రైస్ అండి, ప్యూర్ పాత బియ్యం అండి. ఇది మార్కెట్లో చాలా తక్కువ కంపెనీస్ స్వచ్ఛమైన పాత బియ్యాన్ని అందిస్తున్నాయి. అందులో మేము సగర్వంగా సమర్పిస్తున్నాం పాత బియ్యాన్ని. ఈ పాత బియ్యం యొక్క, దంపుడు బియ్యం యొక్క క్వాలిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు మనం చూస్తున్నాము, 20 ఏళ్ల వయసులోనే, 30 ఏళ్ల వయసులోనే డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లోకి ఎంటర్ అయిపోతా ఉంది. ఒకప్పుడు మన తాతలకు కానివ్వండి, మన తండ్రులకు కానివ్వండి, వారికి 70 ఏళ్ళకి కానీ డయాబెటీస్ వచ్చేది కాదు. వచ్చినా సుమారు 60-70 ఏళ్లలోనే మనం షుగర్ అనే వ్యాధిని వినేవాళ్ళం, మధుమేహ వ్యాధిని వినేవాళ్ళం. ఈరోజు ప్రతి ఇంట్లో దాదాపుగా ఎంటర్ అవుతూ వెళ్తూ ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం మన ఫుడ్ హ్యాబిట్స్. ఆ ఫుడ్ హ్యాబిట్స్లో ఒక మంచి రైస్ని, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం రైస్ కంపల్సరీ మధ్యాహ్నం, సాయంత్రం తినే అలవాటు ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఆరోగ్యకరమైన రైస్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ దంపుడు బియ్యం క్వాలిటీ అనే రైస్ని ఐశ్వర్య బ్రాండ్ పేరు మీద తీసుకురావడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఫైబర్ చాలా రిచ్ ఫైబర్ ఉంటుందండి. అలాగే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, బాడీకి కావాల్సినటువంటి ఫైబర్. అలాగే హై ప్రోటీన్ ఉంటుందండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డయాబెటీస్ నియంత్రణలో సహకరిస్తుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహకరిస్తుంది. ఇది రెగ్యులర్ రైస్ నుండి ఈ దంపుడు బియ్యం రైస్కి షిఫ్ట్ అవడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒకసారి మా బద్వేల్ స్టోర్ దంపుడు బియ్యాన్ని వాడి చూడండి. వాడినాకనే మీరే డిఫరెన్స్ చూస్తారు. అప్పుడే నమ్మండి, అప్పుడే కంటిన్యూ చేయండి. ఇది డెఫినెట్గా మీకు అందరికీ చాలా ఆరోగ్యకరమైన ప్రోడక్ట్. ఒక విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ప్రతి మనిషి పొద్దున, ఉదయం నుండి రాత్రి ప్రతి వస్తువులో ఆరోగ్యాన్ని ఆలోచిస్తాం. ఉదాహరణకి మనం వేసుకుంటున్న డైలో మనకి రంగు వేసుకుంటాము, దానిలో కూడా మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆలోచిస్తాం. అలాగే మనం తినే సాల్ట్లో అయోడిన్ ఉందా లేదా, ఫ్రీ అయోడినా, అలాంటివి చూస్తాం. మనం తాగే ఆర్ఓ వాటర్లో కూడా ఏ బ్రాండ్ బెస్ట్, ఎందులో మినరల్స్ ఉన్నాయి, ఒకవేళ బయట కొనే వాటర్ బాటిల్స్లో అయినా సరే మనకి మినరల్స్ ఉన్నాయా, కాపర్ ఉందా అని చూసి మరీ కొంటాం. అలాగే మనం తీసుకునే వంట నూనెలో కానివ్వండి మనం ఆరోగ్యం ఉందా లేదా చూస్తాం. కేవలం ఇంతవరకు రైస్లో ఆరోగ్యం అనే కాన్సెప్ట్ని మాట్లాడిన మొదటి కంపెనీ అనుకుంటానండి నేను. మాదే ఫస్ట్ టైం ఆరోగ్యం గురించి, ప్రజల యొక్క హెల్త్ గురించి మాట్లాడుతూ రైస్లో ఒక మంచి ఉత్పాదనను తీసుకొచ్చి ముందుకెళ్తున్న సంస్థ అండి. సో ఈ ప్రోడక్ట్ని ఒకసారి వాడండి, మీరే డిఫరెన్స్ చూస్తారు.
సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి చేరువ అయ్యే ప్రయత్నంలో ఉన్నామండి. ఈ ప్రాసెస్లో వ్యాపార అవకాశం కూడా ప్రతి జిల్లాలో చాలా మందికి ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారస్తులు మా శ్రీనివాస్ గారిని, కడప జిల్లాలో శ్రీనివాస్ గారిని కలిసిన వారి ద్వారా కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, కంపెనీ మీకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.